చేనేత కార్మికుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం బగేశ్వరం గ్రామంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా మగ్గం ఉన్న కుటుంబాలకు నెలకు 200 యూనిట్లు, హ్యాండ్లూమ్ యూనిట్లకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందజేస్తామని మంత్రి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 93,000 కుటుంబాలు, 12,000 హ్యాండ్లూమ్ యూనిట్లు లబ్ధి పొందనున్నాయని చెప్పారు. చేనేత పరిశ్రమను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నామని, సంవత్సరానికి 150 కోట్ల రూపాయల ఖర్చు చేయనున్నట్లు వెల్లడించారు. ఏపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళుగా ముందుకు తీసుకెళ్తూ అందులో ముఖ్యంగా బలహీన వర్గాల వారికి, బీసీలకు అండదండలు అందించేటువంటి విధంగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తూ ఉంది. అందులో బీసీల్లో ముఖ్యంగా చేనేత వర్గాలు ఎవరైతే ఉన్నారో ఆ చేనేత వర్గాలకు కూడా అండగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈవేళ కూటమి ప్రభుత్వం చేనేత మగ్గాలు ఉన్నటువంటి కుటుంబానికి 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఈరోజు వాళ్ళకు అందజేస్తూ ఉన్నారు. అదేవిధంగా హ్యాండ్లూమ్ ఉంటే కనుక 500 యూనిట్ల వరకు కూడా కరెంటు బిల్లులు లేకుండా ఉచితంగా వాళ్ళకి కరెంటు ఇస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఈ రకంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 93,000 చేనేత కుటుంబాలకు ఈరోజు 200 యూనిట్ల ఉచితంగా వాళ్ళకి కరెంట్ ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా 12,000 హ్యాండ్లూమ్ ఉన్నటువంటి కుటుంబాలకి వాళ్ళకి ఉచితంగా కరెంట్ ఇస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఈ రకంగా చూసినట్లయితే మరి ఏదైతే చేనేత కుటుంబానికి 200 యూనిట్లు మనం ఫ్రీగా ఇవ్వడం ద్వారా నెలకి 720 రూపాయలు ఈ కుటుంబానికి ఆదా అవుతుంది. నెలకి 720 రూపాయలు అంటే 8,640 రూపాయలు సంవత్సరానికి ఒక చేనేత కుటుంబానికి ఈ 200 యూనిట్ల ఉచిత కరెంటు వల్ల వాళ్ళకి ఆదా అవుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా హ్యాండ్లూమ్ కనుక చూసినట్లయితే నెలకి 500 యూనిట్లు ఫ్రీ వల్ల వాళ్ళకి మరి దగ్గర 1,800 రూపాయల వరకు కూడా కలిసి వస్తుంది. అంటే ఈ రకంగా చూస్తే దగ్గర 21,000 రూపాయలు సంవత్సరానికి మరి యొక్క హ్యాండ్లూమ్ ఉన్నటువంటి వాళ్ళకి కలిసి వచ్చేటువంటి పరిస్థితి. ఈ రకంగా 150 కోట్ల రూపాయలు ఈ ఉచిత కరెంటు నిమిత్తం ఈ ప్రభుత్వం ఖర్చు పెడుతుంది చేనేత వర్గాలకు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ రకంగా గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడా. ఎందుకంటే గత ప్రభుత్వం ఉచితంగా కరెంటు ఇవ్వడం మాట అటుంచి కరెంటు ఛార్జీల్ని 5 ఏళ్ల వైసీపీ పరిపాలనలో 11 సార్లు కరెంటు ఛార్జీలు పెంచారు వాళ్ళు. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 20 నెలల కాలంలో ట్రూ అప్ కాదు ట్రూ డౌన్ అని చెప్పి కరెంటు ఛార్జీల్ని తగ్గించినటువంటి ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం అనే విషయాన్ని సందర్భంగా గుర్తు చేసుకుంటూ ఈ రకంగా ఎప్పుడు కూడా పేదల పట్ల, మధ్యతరగతి వర్గాల పట్ల, బడుగు బలహీన వర్గాల పట్ల ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా చిత్తశుద్ధితో